నమస్తే నా ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షర్ బ్లాగ్స్ అన్నా. ఈరోజు వచ్చేసి మనము కొద్దిగా ఫార్మల్ ఉండేనా, ఎందుకంటే ఇంటర్వ్యూకి అనేది పోయి వచ్చిన ఇంటర్వ్యూకి అనేది అది చాలా రోజుల తర్వాత పోయినా, దగ్గర 3-4 సంవత్సరాల తర్వాత ఇంకొక ఇంటర్వ్యూ అటెండ్ చేసిన. ఎందుకంటే మనకి దగ్గర క్వాలిఫికేషన్ లేదని చాలా మంది, అంటే ఎక్స్పీరియన్స్ ఉంది క్వాలిఫికేషన్ లేదని కొద్దిగా రిజెక్ట్ చేస్తున్నారు, కొందరు రావట్లేదు. కాకపోతే ఫస్ట్ చెప్పిన ఇంటర్వ్యూ ముందే చెప్పిన వాళ్ళకి ఇది సంగతి, ఇది ఎక్స్పీరియన్స్ మాత్రం 13 years లాజిస్టిక్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, కాకపోతే సర్టిఫికేట్ లేదని ఆగిపోతున్నా. చేపించచ్చు అన్నది మామూలుగా వేరే ఫేక్ పెట్టి చేయించవచ్చు, కానీ నాకు ఎందుకో లేదు. కాకపోతే ఇదే నడుస్తుంది, కాకపోతే దీన్ని మంచిగా చేస్తే నడుస్తుంది, కానీ ఏదో ఒకసారి గోలీ కొడదాం అని వేయించిన. చూద్దాం ఏమవుతాయి అనేది, అది ఏందనేది జాబ్ ఆపర్చునిటీ ఏమొచ్చింది అనేది ఫ్యూచర్లో మాత్రం జాబ్ ఈ 2-3 రోజుల్లో అర్థమైపోతుంది వస్తుందో రాదనేది. మ్యాక్సిమం నేనైతే రాదనుకుంటున్నాను, ఎందుకంటే మా దగ్గర క్వాలిఫికేషన్ లేదన్నా నా దిక్కెళ్ళి, అంతే, ఇంకేం లేదు. చూద్దాం ఏమవుతుంది అనేది. కాకపోతే ఆనందం ఏంటంటే ఒక 3-4 years కిందట నేను ఎట్లుండేను, టిప్ టాప్ వేసుకొని ఫార్మల్ వేసుకొని చెప్తున్నా కదా, హైలైట్ ఉండేది. అట్లాంటిది ఇప్పుడు కొద్దిగా ఎట్లా తయారైనా అంటే జీన్స్లు వేసుకొని టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నా కదా, అలా ఫీలింగ్ ఉంది. కాకపోతే ఈ రోజు మాత్రం ఫస్ట్ టైం ఎట్లా ఫీల్ అనిపిస్తుంది అంటే, అది ఫార్మల్ వేసుకుంటే అలా ఫీల్ అనిపిస్తుంది. అది ఈరోజు అయితే ఫార్మల్ వేసుకుని అయితే వెళ్ళినా ఇంటర్వ్యూకి, చాలా మంచి అనిపించింది. అంటే నేను ఫార్మల్ వేసుకొని డ్రైవింగ్ చేద్దాం అనుకుంటున్నాను, టీషర్ట్ వేసి వన్స్ షూట్ బూట్ వేసుకొని. కాకపోతే కాదన్న మన ఫీల్డ్ అలాగా, చూద్దాం ఏమవుతారా. కాకపోతే ఈ రోజు రన్నింగ్ అయితే మాత్రం పొద్దున 400 తీసిన, పోయేటప్పుడు మాత్రం ఎంటీ పోయినా, వచ్చేటప్పుడు ఎంటీ వచ్చినా అనుకోండి. దగ్గర 10 అవుతుంది. మంచి బుకింగ్ అయితే మిస్ అయిపోయినాయి ఓలా నుంచి అన్ని. ఇప్పుడైతే 10 అవుతుంది, చూద్దాం ఏమైతే అనేది. 1400 అయితే రన్నింగ్ చేసిన, ఓన్లీ ర్యాపిడోలో కొట్టినా, ఓలా మాత్రం ముట్టలేదు. ఊబర్ అయితే దాన్ని పతా లేదు లాస్ట్ 10-15 రోజుల నుంచి, ఎందుకంటే దాంట్లో మైనస్ నడుస్తుంది కాబట్టి బుకింగ్స్ రావట్లేదు, అది సంగతి. సరే ఈ రోజు అయితే అర్నింగ్ 1400 సమ్ చేంజ్ ఉంది. వీలైతే స్క్రీన్ షాట్ పెడతా. వీడియోస్ మాత్రం కంటిన్యూ రావట్లేదు, పెట్టట్లేదు, ఫోన్ ప్రాబ్లం వల్ల, అంతే తప్ప ఇంకేం లేదా. చేస్తున్నా అర్నింగ్ అయితే చేస్తున్నా, కాకపోతే వీడియోలు మాత్రం పెట్టట్లేదు. చూద్దాం ఏమైతే అనేది. మన నెక్స్ట్ చూద్దాం, ఇంకా నా జాబ్ది కూడా మీకు అప్డేట్ ఇస్తా. ఎవరు వస్తే మాత్రం పార్ట్ టైం చేయాలా ఏం చేయాలో అర్థమైతే లేదు. కాకపోతే ఈ ఫీల్డే బాగుంది. ఈ ఫీల్డ్ బాగుందంటే ఇదే కొద్దిగా మనం ఓన్గా ఉన్నాం కదా, అది ఒకలాగా ఉంది. కానీ మళ్ళీ జాబ్ అంటే మళ్ళీ ఎట్లా టైమింగ్స్ ఎట్లుంటుంది, భయంకరంగా ఉంటాయి. నేను చేసే వర్క్లో మాత్రం భయంకరంగా ఉంటాయి. టైం టు పోవాలి, టైంకి రావాలి, మళ్ళీ మన రొటీన్ లైఫ్ అయిపోతుంది. చూద్దాం. కానీ ఇక్కడ ఇట్లుంటే ఓన్ బిజినెస్ ఉంటే ఏం అర్థమైతే లేదు. అసలు టైం ఎంత వేస్ట్ చేస్తున్నా అంటే, నా అంత వేస్ట్ ఓవర్ చేయకపోతున్నా, అట్లా అంత వేస్ట్ చేస్తున్నా, బద్ధకం ఎక్కువైపోతుంది మనదే. కానీ అది సంగతి. సరేనా, చూస్తా ఏమవుతుందో అనేది మీకు అయితే రేపు అప్డేట్ ఇస్తా. ఈ 2-3 రోజుల్లో ఏదైనా అప్డేట్ వచ్చిందంటే అప్డేట్ ఇస్తా.